హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. విశిష్టకి వీరని చూడగానే వైషు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అక్క, ఆ వీరని చూసి అస్సలు భయపడకు. నువ్వు భయపడితే తను మరీ రెచ్చిపోతాడు. విశిష్ట మరి ఎలాగే? తనని చూస్తే నాకు మాట రాదు. తను చూసే చూపు అమ్మో చాలా కోపంగా ఉంటుంది. వైషు, తనేమైనా రాక్షసుడా? మనలాంటి మనిషేగా. అక్క, నీ భయమే తనకి ఇంకా బలం. నువ్వు ఎదిరించు. కుదిరితే ఒకటి కొట్టు. రెండు కొట్టినా పర్లేదు అంది. విషి ఇలా ఆలోచిస్తుంటే వీర ఓ భయం వేశాం. ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ చిటికి వేశాడు. విషికి భయం వేసింది. ఎలాగో కొంచెం ధైర్యం తెచ్చుకొని మీరు ఎందుకు వచ్చారు? మర్యాదగా వెళ్ళిపోండి అంటూ బయట మా ఫనీ అంకుల్ ఉన్నాడు. ఆయన డీసీపీ. నేను అరెస్ట్ వెళ్ళి వీరేష్ బాబు అక్కడ అందరినీ తోసేసి వచ్చా నీకోసం అంటూ కళ్ళు ఎగరేశాడు. విశిష్ట నా కోసం ఎందుకు? ఎందుకు రావాలి అన్నది తడబడుతూ. వీర, నిన్ను చూడాలనిపించింది. అదిగాక నీకేదో చెప్పు. పెళ్లి గురించి ఏం ఆలోచించావు? విశిష్ట, నాకు మీరంటే ఇష్టం లేదు అంది స్థిరంగా. వీర, పర్లేదు విషి. ధైర్యం వచ్చేసింది. ఏంటి నేనంటే ఇష్టం లేదా? ఏం పర్లేదు. పెళ్ళయ్యాక లవ్ చేద్దు కానీ. విశిష్ట, నాకు మీరంటే ఇష్టమే. లేదంటే పెళ్ళంటారే. లేదంటే పెళ్ళంటారే. ముందు వెళ్ళిపోండి అంది భయంగా చూస్తూ. వీర విషి, నాకెక్కువ మాట్లాడాలంటే చిరాకు. నేను నీకు నచ్చానా అని నేను అడగలేదు. నాకు నువ్వంటే ఇష్టము. ఇంక పెళ్ళంటావా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. సరే నిన్ను చూసేశాను. వెళ్తున్నా మేరీ జాన్లో అంటూ విశిష్ట చేయబట్టుకున్నాడు. విశిష్ట తన చేతిని విదిలించుకుని వీర మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటే అంటూ ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి బాల్కనీలో నుండి పైప్స్ ద్వారా కిందికెళ్ళాడు. అందరూ ఎంట్రన్స్ దగ్గర ఉండడంతో తనని ఎవ్వరూ చూడలేదు. గోడెక్కి దూకి వెళ్ళిపోయాడు. విశిష్ట కిందకెళ్ళేసరికి కిచెన్ డోర్ సౌండ్ అవుతుంది. ఇంకో పక్క మెయిన్ డోర్ కూడా. వెంటనే కిచెన్ డోర్ తీసి మళ్ళీ మెయిన్ డోర్ తీసింది. విక్రమ్ లోపలికొస్తూనే ఏటి వాడు రాస్కెల్ అని అడిగాడు చుట్టూ చూస్తూ. విశిష్ట వెళ్ళిపోయాడంది చిన్నగా. ఫణీంద్ర నిన్ను కలిశాడా అని అడిగాడు. విశిష్ట "ఆ." ఫణీంద్ర ఏమన్నాడు? విశిష్ట పెళ్లి చేసుకుందామంటున్నాడు అంది ఇబ్బందిగా. విక్రమ్ రౌడీ రాస్కెల్. పెళ్లి కావాలంటే పెళ్లి. చూడు పని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు ఈవినింగ్ కల్లా జైల్లో ఉండాలి అన్నాడు సీరియస్‌గా. పని, ఆ సంగతి నాకు వదిలేయ్. వాడు ఇంకోసారి విశిష్ట జోలికి రాడు అన్నాడు. ఆ రోజు నైట్. వైషు, ఏంటి? ఆ రౌడీ డైరెక్ట్‌గా లోపలికొచ్చాడా? అవ్వా! నువ్వేమన్నావు? అక్క అని అడిగింది ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని. విశిష్ట నువ్వన్నట్లు కొంచెం ధైర్యంగానే మాట్లాడాను. ఫణి అంకుల్ నాన్న ఉన్నారనే ధైర్యంతో కానీ, అతను వాళ్ళని తోసేసొచ్చాడని చెప్పగానే ఆ ధైర్యం కాస్త ఎగిరిపోయింది. వైషు లెఫ్ట్ హ్యాండ్‌తో పంచిస్తూ ఛా! నేను లేనప్పుడే వచ్చాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే చెప్పేదాన్ని అతని సంగతి. విశిష్ట ఏంటో వైషు, నెక్స్ట్ వీక్ ఆల్ ఇండియా లెవెల్‌లో మోడల్స్ ఫ్యాషన్ షో ఉంది. మా ఇన్‌స్టిట్యూట్ తరపున నన్ను నటాషాని సెలెక్ట్ చేశారు. అక్కడ మాలో ఎవరి వర్క్ నచ్చితే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. రేపటి నుంచి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలి. నాన్ననెలా ఒప్పించాలా అని నేను టెన్షన్ పడుతుంటే, ఇతని గొడవ మధ్యలో అంటూ మొహం మార్చేసింది. వైషు ఆహా! ఐ హావ్ ఎన్ ఐడియా. ఫణి అంకుల్ కానీ, సూరిమామ చేత కానీ చెప్పించు. లేకపోతే తాతయ్యని వదులు. డాడీ తప్పకుండా ఒప్పుకుంటాడు. విశిష్ట, అలా వాళ్ళు చెప్తే డాడీ ఒప్పుకున్నా నాకిష్టముండదు. నేనే మాట్లాడి కన్విన్స్ చేస్తా అంది. వీర ఇంట్లో టెర్రస్ మీద చిట్టి వీర భుజం పడుతున్నాడు. కాలి చాప మీద పడుకొని తీరిగ్గా ఆకాశం వైపు చూస్తున్నాడు. వీర అదేంటి కాలి? విశిష్ట విక్రమ్ కూతురంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కాలేదు. ఈ రోజు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా తను కనపడలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ సైట్ వదిలేయాలా అని అడిగాడు. గాలి లేచి కూర్చుని నువ్వేనా వీర ఆ మాట అంటున్నది? 4 సంవత్సరాల్లో ఏనాడు కూడా తగ్గలేదు. అర్థమైందిలే. ఇదంతా ప్రేమ మహిమ అంటూ నవ్వాడు. వీర పైకి లేచి చెల్ సాలే. అదేం లేదు. వాళ్ళు సైట్ తీసుకుంటే విశిష్ట అంటూ ఆలోచనలో పడ్డాడు. కాలి, చూడు వీర, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. నేనైతే ఒకటే చెప్తా. విశిష్ట మాత్రం నీకు అంటూ ఆకాశంలో చందమామని చూపించాడు. వీర మరదే కొట్టానంటే గూబ గులాబ్ జామ్ అవుతది. సరిగా చెప్పి ఏడు అన్నాడు చిరాగ్గా. కాళీ, నీకు కోపం రాదంటే చెప్తా. చెప్పాక కొట్టకూడదు, తిట్టకూడదు అంటాడు. చిట్టి, అన్నా అలా అయితే చెప్పకులే. ఎందుకంటే వీర అన్న తిట్టకుండా ఎప్పుడైనా ఉన్నాడా అంటూ వీర వైపు కొర కొర చూశాడు. వీర రేయ్! చిట్టి,
కిందకెళ్ళి స్నానానికి నీళ్ళు పెట్టుకో అంటూ కోపంగా చూశాడు. చిట్టి గొణుక్కుంటూ, సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. వీరా చెప్పరా? ఏంటి విశిష్టని చందమామలో చూపించావు? అంత బావుంటుందనా అని అడిగాడు. కాళీ నీకలా అర్థమైందా అనుకోని, వద్దులే వదిలేయ్ అన్నాడు. వీర రేయ్! చెప్తే పూర్తిగా చెప్పు. లేకపోతే నోరు మూసుకో అంటూ నెత్తి మీద ఒక్కటి పీకాడు. కాళీ సరే అని విశిష్ట విషయం పూర్తిగా మాట్లాడుకుందాం కూర్చో అన్నాడు. వీర ఏయ్! నిల్చుంటే నీకేమైనా ప్రాబ్లమా? అన్నాడు సీరియస్‌గా. కాళీ అబ్బాయి నాకెందుకు ప్రాబ్లమ్? నీ కాళ్ళు నీ ఇష్టం అంటాడు. వీర సోది ఆపి విశిష్ట గురించి మాత్రమే మాట్లాడు అంటూ వేలు చూపించాడు. కాళీ సరే ముందు నువ్వు కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉండు. ఫస్ట్ విశిష్టకి నువ్వంటే అస్సలిష్టం లేదు. ఇంకా భయం కాబట్టి ఆ మొహానికి కొంచెం ఫీలింగ్స్ నేర్పించు. వీర ఫీలింగ్స్ అంటే అని అడిగాడు. మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా. గాలి ఎలా చెప్పను? తనని చూడగానే కోపానిగో, సీరియస్‌గానో కాకుండా నవ్వుతూ చూడు. వీర నవ్వాలా? దేనికి అని అడిగాడు సీరియస్‌గా. గాలి నువ్వలా అంటే కాదురా! తనసలు నిన్ను ఏం చూసి ప్రేమించాలి అని అడిగాడు కొంచెం భయంగానే. వీర రేయ్! బ్రతకాలని లేదా నీకు? అంటాడు. కాళీ అది కాదురా స్వామి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే కొన్ని లక్షణాలుండాలి. చదువు, మంచితనం ముందు చూస్తారు. ఆ 2 మన కాడ లేవు. వీర కోపంతో రగిలిపోతుంటాడు. కాళీ పోనీ మనమేమైనా కష్టపడి ఆటో నడిపేయటం లాంటి పనులు చేస్తున్నామా? లేదు. చేసేవన్నీ అంటూ నీళ్లమిలాడు. వీర అయితే ఏమంటావు? విశిష్టికి ఎప్పటికీ ఇష్టపడదంటావు అంతేనా? కాళీ అది నేనెలా చెప్తా? వీర కదా! నాకు క్లారిటీ అంటూ ఏడ్చింది. తనని చూడగానే నచ్చింది. ప్రేమ అని చెప్పి చచ్చింది నువ్వు. నీకు యాక్సిడెంట్ అయితే పైసలు కట్టి నిన్ను చూసి మరీ వెళ్ళింది. అప్పుడు ఇంకా నచ్చిందంటే డౌట్ లేదు. అది ప్రేమే అని గట్టిగా చెప్పావు. నేనెళ్ళి తనకి విషయం చెప్తే తనేమో నన్ను చూస్తూనే భయపడింది. వాళ్ళ అయ్య ఇప్పుడు ఏకంగా పోలీసుల్ని ఇంటి చుట్టూ పెట్టేశాడన్నాడు. కాళీ అయితే ఓ పని చెయ్యి. నువ్వు సింహాన్ని అక్కడ ఉంచు. ఎప్పుడైతే విశిష్ట బయటకొస్తుందో అప్పుడే వెళ్లి తనతో మాట్లాడు. ఈసారి గట్టిగా మాట్లాడు. వీర చూద్దామంటూ కిందకి ఎళ్ళిపోయాడు. విశిష్ట విషయంని చేసి ఫ్యాషన్ షో కోసం వెళ్ళటానికి ఒప్పించింది. అయితే పోలీసులు తన వెంటే ఫాలో అయ్యారు. ఫస్ట్ డే, 2 డేస్ వీర ఎక్కడా కనపడలేదు. విశిష్టకి ఎక్కడో భయమేస్తుంది. కానీ తన గోల్ మీదనే దృష్టి. తను టాప్ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలి. అందుకే ఇంత కష్టానికి రెడీ అయింది. మూడో రోజు తను లోపలికెళ్ళింది. నటాషా ఏంటే? ఆ రౌడీ రాస్కెల్ ఎక్కడ కనపడడం లేదు. పోలీసులు చూసి జప్చీలని ఏమో అనగానే విశిష్ట సీరియస్‌గా డిజైన్స్ చూసుకుంటూ మేబీ అంది. నటాషా ఏంటే? భయం పోయినట్లుంది. విశిష్ట "ష్! చూడదో యార్ నేను మర్చిపోయానా? నువ్వు గుర్తు చేసావేంటి?" అంటుంది విసుగ్గా. నటాషా ఓకే సారీ అంటూ తను డిజైన్ చేసిన డ్రెస్ తీసి చూపించింది. విశిష్ట బావుంది అంది. ఈలోపు ఆర్గనైజర్ మిస్టర్ బాబీ వచ్చాడు. ఏవి? మీరు డిజైన్ చేసిన డ్రెస్‌లు అని అడిగాడు. అందరూ ఆయనకి తాము డిజైన్ చేసిన డ్రెస్‌లిచ్చారు. ఆయన అవన్నీ తీసుకొని ఇందులో కేవలం ఒక్కళ్ళని మాత్రమే టాప్ మోడల్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. చూద్దాం ఆ లక్కీ గర్ల్ ఎవరో అంటూ లోపలికెళ్ళాడు. అందరిలో టెన్షన్ మొదలైంది. ఎవరికి వారు మాదే ఫైనల్ కావాలి అనుకున్నారు. విశిష్ట దేవుడా! ఓ మంచి దేవుడా! గత కొన్ని రోజులుగా ఆ వీర వలన మనశ్శాంతి లేదు. నాన్న కూడా ఇష్టం లేకపోయినా నా కోసం ఎలాగో ఒప్పుకున్నారు. ప్లీజ్ ఈసారికి నాకు ఫైనల్ అయ్యేట్లు చూడు అంటుంది. తన ఫోన్ రింగ్ అయ్యింది. రవి నుంచి హే విషి గుడ్ న్యూస్ నేను ప్రిలిమ్స్‌లో సెలెక్ట్ అయ్యాను అంటూ అరిచారు. విశిష్ట సూపర్ కంగ్రాట్స్ అని ఇదిగో నటాషా ఇక్కడే ఉంది. తనకి చెప్పు అంటూ ఫోన్ ఇచ్చింది. రవి చేతికి నటాషా పార్టీ అనగానే రవి సరే చూద్దాం. విశిష్టకివ్వు అన్నాడు. విశిష్ట రవి నేను మళ్ళీ కాల్ చేస్తా. నీతో మాట్లాడాలంటూ కాల్ కట్ చేసింది. అరగంట తర్వాత బాబీ వచ్చి సో, ఆ లక్కీ గర్ల్ మరెవరో కాదు. మిస్ విశిష్ట అనగానే, విశిష్ట ఆనందంగా లేచి, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అంది. బాబీ చూడు విశిష్ట, ఈ ఛాన్స్ రావటం గొప్ప విషయం ఏమీ కాదు. ఇంకో 4 డేస్‌లో నువ్వు మంచి డ్రెస్ డిజైన్ చేయాలి. ఆ ఫ్యాషన్ షోలో క్లిక్ అయిందా, ఇంక నీకు తిరుగుండదు. ఆల్ ది బెస్ట్. రిసెప్షన్‌లో నీకు మిగతా డీటెయిల్స్ చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, నాకు టైం అంటే టైం. షో ఈవినింగ్ 4కి. నువ్వు మార్నింగ్ వచ్చేసి
నీ అరేంజ్‌మెంట్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. విశిష్టకి పిచ్చి హ్యాపీగా ఉంది. నటాషా కంగ్రాట్స్ విషి అంది. విశిష్ట అయ్యో! నువ్వు? నటాషా ఏం పర్లేదు. నువ్వైతే ఏంటి? నేనైతే ఏంటి? అంది. విశిష్ట బయటకొచ్చి కారెక్కి రవికి కాల్ చేసింది. తను సెలెక్ట్ అయినట్లు చెప్పింది. రవి చూసావా? బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం ఒకేసారి సక్సెస్ అవ్వబోతున్నాం. విశిష్ట అవును. రవి యూ ఆర్ కరెక్ట్. నువ్వు మెయిన్స్‌లో సెలెక్ట్ అవ్వాలి. మంచి జాబ్ కొట్టాలి. ఆ తర్వాత బిందు వాళ్ళ పేరెంట్స్‌కి నీ విషయం చెప్పాలి. రవి అవునురా! ఇంకేంటి? వాడా వీర ఇంటికి వచ్చాడని బిందు చెప్పింది నిజమేనా? అని అడిగాడు కంగారుగా. విశిష్ట అబ్బా! ఈ హ్యాపీ మూమెంట్‌లో తన గురించి ఎందుకు? వదిలేయ్ అంటుంది. లెట్స్ సెలబ్రేట్ ది హ్యాపీ అకేషన్ అంటుంది. ఇంకో 2 డేస్ కొంచెం బిజీ. నెక్స్ట్ డే అందరం కలుద్దాం. బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. నెక్స్ట్ 2 డేస్‌లో విశిష్ట తన వర్క్‌లో ఫుల్ బిజీ అయింది. మా డ్రెస్సులు రెడీ చేసుకుంది. అనుకున్నట్లుగానే ఫ్యాషన్ షో జరిగే ముందు రోజు ఫ్రెండ్స్ అంతా కలిసారు ఒక రెస్టారెంట్‌లో. కబుర్లలో పడ్డారు. విశిష్ట తను డిజైన్ చేసిన డ్రెస్ పిక్చర్ చూపించింది. నటాషా, బిందు అయితే ఫుల్ ఖుష్. వీళ్ళంతా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటే వీర విశిష్టని ఫాలో అయ్యి వచ్చేసాడు. దూరంగానే కూర్చొని తననే చూస్తున్నాడు. ఏంటి విషి? నాతో తప్ప అందరితో బాగా మాట్లాడుతున్నావు. సరే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తా. అప్పుడేం చేస్తావు అనుకున్నాడు. బయట కాళీ అండ్ గ్యాంగ్ పోలీసులు డైవర్ట్ చేశారు. విశిష్ట వాళ్ళు తినడం పూర్తయ్యాక బయటకొచ్చేసరికి వీర విశిష్ట కారు మీద కూర్చొనున్నాడు. అందరూ షాకయ్యారు. విశిష్ట రవి వెనక నిలబడి వీరని చూస్తుంది. రవి భుజం గట్టిగా పట్టుకుంది. వీర చూడండి. నాకు మీ ఎవ్వరితో పనిలేదు. నేను విశిష్టతో మాట్లాడాలంటూ కారు మీద నుంచి దిగి విశిష్ట దగ్గరకొచ్చాడు. రవి చూడు వీరా! తనకి నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెడతావు? మర్యాదగా వెళ్ళు అన్నాడు వీరని తోసేస్తూ. విశిష్ట తన ఫోన్ తీసి పోలీసుల్లో ఒకతని నంబర్‌కి కాల్ చేసింది. రింగ్ అవుతుంది. కానీ అతను లిఫ్ట్ చేయడం లేదు. వీర నువ్వెవడ్రా చెల్ అంటూ రవిని తోశారు. విశాల్ కోపంగా రవి వీడిలా చెప్తే వినే రకం కాదనగానే నేనెలా చెప్పినా వినడు. నా జోలికొస్తే మాత్రం నా చేతిలో అనవసరంగా దెబ్బలు తింటారని విశిష్ట చేపట్టుకున్నాడు. రవి చుట్టూ చూసి దూరంగా ఉన్న సైకిల్ నుంచి చైన్ లాగి తీసుకొచ్చి వీర చేతి మీద బలంగా కొట్టాడు. అంతే వీర చేతి మీద గట్టిగా తగిలింది. సార్‌కి సంఖ్య తిరిగింది. అంతే రవిని దగ్గరగా తీసుకొని కడుపులో 2 సార్లు గుద్దగానే ఎగిరి అవతల పడ్డాడు. లేవలేకపోయాడు. విశిష్ట కోపంగా వెళ్ళి వీర చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టింది. బిందు, నటాషా షాక్. వీర పిచ్చి కోపంతో నన్ను కొడతావా అంటూ విశిష్ట వైపుకు చూశాడు. కానీ ఎందుకో అనలేకపోయాడు. అదేంటో కోపం రాలేదు. మాడిపోయిన పెనమొహంతో చూశాడు. బిందు అదేంటి తిరిగి కొట్టలేదంటే విశిష్ట అంటే అంత ఇష్టమా? అందుకే పెళ్లి టైంలో వీరని నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలిగావు అంటూ తనని స్టేజ్ మీద నుంచి కిందకి పంపుతుంది. విశిష్ట చూడండి మళ్ళీ చెప్తున్నా మీరంటే నాకిష్టం లేదు. ఇంకోసారి నా ఫ్రెండ్స్ మీద చేయేస్తే బాగోదంటూ రవిని పైకి లేపి పదండి అన్నది అందరితో. వీర ఏం మాట్లాడలేదు. ఆ రోజు నైట్ రాత్రి 11 పోలీసులు ఒకతను రాలేదు. ఇంకా అతను వాచ్‌మెన్ ఇద్దరు బయట మాట్లాడుకుంటున్నారు. వీర గోడ దూకి లోపలికొచ్చేశాడు. అయితే ఏదో రూమ్‌లో లైట్ వెలగటం చూసి మళ్ళీ పైప్స్ పట్టుకొని పైకెళ్ళాడు. బాల్కనీలోకి దూకాడు. ఆ సౌండ్‌కి విక్రమ్ వచ్చాడు. నువ్వా? అంటూ కోపంగా చూసేసరికి వీర తనని తోస్తూ రూమ్‌లోకొచ్చాడు. అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని నీకోసమే వచ్చా చూడు అంటూ ఏదో చెప్పబోతుంటే విక్రమ్ ఏంట్రా నువ్వు చెప్పేది? నేను వినేది అంటూ పోలీస్ అంటూ అరవబోయాడు. వీర కత్తి తీసి ఇష్ అరవకు. అరిచావో గొంతులోకి దింపుతా అనగానే విక్రమ్ సైలెంట్ అయ్యాడు. వీర చూడు నేను నీ మాదాపూర్ సైట్ చూసా. నాకు కావాలి అనుకున్నా. కానీ నా విషయం నీ కూతురని తెలియగానే ఆ సైట్ వద్దనిపిస్తుంది. నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. విక్రమ్ ఆహా! ఏరా ఏముందని నా కూతుర్ని నీకివ్వాలి? చదువా? ఆస్తులా? లేకపోతే బిజినెస్ మ్యాన్‌వా? ఒక రౌడీవి. సరైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. ఏం చూసి ఇవ్వాలి అంటూ తన ఎదురుగా కూర్చున్నాడు. వీరా చూడు నీ కూతురు ఇక్కడ అంటూ గుండె చూపించి ఇక్కడ పెట్టి చూసుకుంటా అని చెప్తా. అర్థం కాలేదా? విక్రమ్ అక్కడేమైనా బిల్డింగ్ కడతావా? లేకపోతే బంగారు పూలు వేసి నడిపిస్తావా? అన్నాడు వెటకారంగా. వీరా అవన్నీ కాదు. కష్టమంటే తెలియకుండా చూసుకుంటా. అసలైతే నీ బూడ్ పర్మిషన్ అవసరం లేదు. తనని బలవంతంగా ఎత్తుకెళ్ళి కూడా పెళ్లి చేసుకుంటా కానీ, విశిష్టం చూస్తే అలా చేయాలంటే
ఎందుకో నచ్చడం లేదు. మనసు రావడం లేదు అని చెప్పడం సారు ఉద్దేశ్యం. విక్రమ్ అవునా? నా పర్మిషన్ అవసరం లేదు కదా! నా కూతుర్ని పిలుస్తా. నువ్వంటే ఇష్టమని తనతో చెప్పించు అన్నాడు. వీర తనే ఒప్పుకుంటే నీ దాకా వస్తానా? సరే అర్థమైందిగా. అయినా నీ చెంచగాల్ని అర్ధరాత్రి ఇంటి మీదకి పంపావు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు. ఏమనుకుంటున్నావు? విక్రమ్ అంటే అని లోచి డోర్ తీయగానే నలుగురు పోలీసులు లోపలికొచ్చారు. వాళ్ళని చూసి వీర పారిపోతుండగా ఫణీంద్ర రివాల్వర్ తీసి చూడు వీరా, మర్యాదగా ఆగిపో. లేకపోతే కాల్చడానికి కూడా వెనకాడను. ఆగి సరే నేనేం చేశానని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు అన్నాడు సీరియస్‌గా. విశిష్ట లోపలికొచ్చి ఛీ! నువ్వా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వంటే భయం కాదు, అసహ్యం వేస్తుంది. రవి గారిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయంటూ కోపంగా చూసింది. వీర రవినా? నేను 2 దెబ్బలు కొట్టాను అంతేగా! అబద్ధం చెప్పకు. సర్లే రౌడీకి అబద్ధాలే వస్తాయి. నిజాలెలా వస్తాయి అన్నాడు వెటకారంగా. ఈలోపు వీర ఫోన్‌కి కాలొచ్చింది. ఖాళీ చేశాడు. వీర లిఫ్ట్ చేయగానే నేనొచ్చేలోపే ఎక్కడికెళ్ళావు? విశిష్ట ఇంటికి మాత్రం వెళ్ళకు. తన ఫ్రెండ్ రవిని ఎవరో చావు కొట్టారు. అతను చావు బతుకుల్లో హాస్పిటల్‌లో ఉన్నా అని చెప్తుంటే పని ఫోన్ లాక్కొని ఏంట్రా నువ్వు నీ రౌడీయిజం రవిని చావగొట్టి మళ్ళీ ఇక్కడికొచ్చి ఏం తెలియనట్లు యాక్ట్ చేస్తున్నావా? అంటూ పోలీసుల వైపు చూశాడు. వాళ్ళు వీర చేతికి సంకెళ్ళు వేశారు. ఏయ్! విసి నేను రవిని కొట్టలేదు. అయినా ఏదైనా తిన్నగా చేయడమే కానీ దొంగ దెబ్బ తీయటం నాకు చేత కాదు అన్నాడు విశిష్ట మొహంలోకి చూస్తూ. అవునా? నువ్వు కాకపోతే నీ వెనకే ఉండే గ్యాంగ్ ఇంకోసారి విశిష్టతో చూస్తే బాగోదు అంటూ బాగా కొట్టించావంటూ ఏడ్చేసింది. తనలా ఏడుస్తుంటే వీరకి ఏదోలా ఉంది. అది బాధ అయ్యి అంటారా? వీరగారు తనకేం చెప్పాలో అర్థం కాలేదు. వీరను పోలీస్ స్టేషన్‌లో పడేశారు. నెక్స్ట్ డే తనని చావ చితక్కొట్టారు. వీరకి ఎంత కొడుతుంటే అంత కోపం పెరుగుతుంది. అదే రోజు విశిష్ట ఫ్యాషన్ షోకెళ్ళాలి. రవి కోమాలోకెళ్ళడంతో 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అన్నారు డాక్టర్స్. విశిష్ట షో జరిగే వెన్యూకి బయలుదేరింది. నటాషా, బిందు హాస్పిటల్‌లో ఉన్నారు. విశిష్టకి హెల్ప్ కోసం గౌతమి, వైష్ణవి వచ్చారు. బాబీ వచ్చి గుడ్ టైంకి వచ్చావు. సరే నీ అరేంజ్‌మెంట్ చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ షోలో విశిష్ట డ్రెస్సులు ప్రెజెంట్ చేసిన మోడల్ మంచి పేరొచ్చింది. అలాగే విశిష్ట కూడా బాబీ తనకి 2,00,000 చెక్ ఇచ్చాడు. విశిష్టకి రవి కోసం ఆలోచిస్తుంటే ఇదేమంత హ్యాపీగా అనిపించడం లేదు. ఆ తర్వాత అందరూ హాస్పిటల్‌కెళ్లారు. రవి పేరెంట్స్ విశిష్టని చూసి కోపంతో నానా మాటలు అన్నారు. నీ వల్లే ఒక రౌడీ మా అబ్బాయికి ఇలా చేశాడని తిట్టేసరికి బిందు వాళ్ళకి సర్ది చెప్పి విశిష్టని బయటికి తీసుకెళ్ళి సారీనే ఆంటీ వాళ్ళు బాధలో అన్నారు. విశిష్ట ఏం పర్లేదు. ఐ కెన్ అండర్‌స్టాండ్. నీ అకౌంట్‌లో 2,00,000 వేశాను. రవి ట్రీట్‌మెంట్ కోసం అని చెప్పి గౌతమి వైషునితో చెప్పింది. నెల రోజులు గడిచాయి. కానీ వీర మీద అటెంప్ట్ టు మర్డర్ కేస్ బుక్ చేసి బెయిల్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాళీ ఒకరోజు త్రినాథ్ దగ్గరికెళ్ళి ఎలాగైనా వీరని బయటికి తెమ్మని బ్రతిమాలాడు. త్రినాథ్ తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో వీరని బయటికి తెచ్చే పనిలో పడ్డాడు. ఒకరోజు విక్రమ్ ఆఫీస్ నుంచి వస్తుంటే రోనీ అండ్ తొట్టి గ్యాంగ్ దారిలో అడ్డగించి విక్రమ్‌ని కారులో నుండి దింపి కారు మొత్తం నాశనం చేశారు. రోనీ విక్రమ్ షర్ట్ పట్టుకొని ఏరా! వీర మా వీరనే జైల్లో పెడతావా? ఎంత ధైర్యం? ఇంకో వారంలో తనని బయటికి తెస్తాం. తను రాగానే విశిష్ట నిన్ను ఎవరిని వదలడు అనేసి వెళ్ళిపోయాడు. విక్రమ్ కోపంతో ఇంటికెళ్ళాడు. అందరినీ తన రూమ్‌లోకి పిలిచి సురేంద్రకి వీడియో కాల్ చేశాడు. సుచిత్ర, సిద్ధుని కూడా రమ్మన్నారు. అందరూ అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటో అని టెన్షన్‌గా చూస్తున్నారు. విక్రమ్, సూరి మీ ముగ్గురు వెంటనే బయలుదేరండి. నెక్స్ట్ వీక్ సిద్ధుకి, విషికి పెళ్లి అన్నాడు. సురేంద్ర అదేంట్రా ఇంత అర్జెంట్‌గా పెళ్లి అని అడిగారు ఆశ్చర్యంగా. విక్రమ్ జరిగిందంతా చెప్పాడు. అప్పటికే విశిష్ట సుచిత్రకి మొత్తం చెప్పడంతో సిద్ధుకు సురేంద్రకి చెప్పేసింది. సురేంద్ర అంటే ఒక రౌడీకి భయపడి వీళ్ళు పెళ్లి చేద్దామంటున్నాం. అంతేనా? కాకపోతే కొంచెం ముందు చేస్తున్నాం. సురేంద్ర అది సరే. మరి 1 వీక్ అంటే టైం సరిపోదేమో. తాతయ్య అబ్బా అల్లుడు అదంతా మేము చూసుకుంటాం మీరొచ్చేయండి అనగానే సురేంద్ర, సుచిత్ర సరేనన్నారు. సిద్ధు అయితే ఇంక చెప్పక్కర్లేదు. పిచ్చ హ్యాపీగా విశిష్ట వైపు చూశాడు. విశిష్ట కూడా చిరునవ్వు నవ్వింది. వీర జైలు నుంచి రాగానే కాళీ త్రినాథ్ దగ్గరికి తీసుకెళ్తాడు. త్రినాథ్ వీర వాలకం చూసి అరెరే! బాగా కుమ్మేశారా అంటూ ఆశ్చర్యపోయాడు. వీర అసహనంగా చూడటంతో
ఆ చూపేదో విక్రమ్‌ని చూడు. నేను ఎంక్వైరీ చేయిస్తే తెలిసింది. నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఫ్రెండ్‌ని తను కొట్టించాడని. నిన్ను జైల్‌లో కావాలనే పెట్టించాడని తెలిసిందన్నాడు. అది వినగానే వీర ఎదురుగా ఉన్న టేబుల్‌ని ఒకతను తన్నాడు. అది 2 ముక్కలైంది. కాళ్ళు ఎదిరినా సార్ మీకెవరు చెప్పారు రోనీనేగా. అది ఎంతవరకు నిజమో తెలీదు అంటూ వీర రేపే విశిష్ట పెళ్లి అనగానే వీర ఏంటి పెళ్ళా అన్నాడు పిచ్చి కోపంతో. అవును. వాళ్ళ బావతో అనగానే అయితే రవిని ఖచ్చితంగా విక్రమ్ కొట్టించాడు. పద అంటూ తనతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను వచ్చి విశిష్ట పెళ్లిలో ఏం చేశాడో మనకి తెలుసు. కారు వచ్చి వీర ఇంటి ముందు ఆగింది. విశిష్ట, సుచిత్ర, సురేంద్ర దిగారు. లోపలికొస్తుంటే వీర చిటికి వేసి హలో! మీరెక్కడికి అని అడిగాడు. ఇంకా చూద్దాం. వీర విశిష్టల లవ్ కమ్ మ్యారేజ్ కమ్ లైఫ్